హాయ్ అండి. ఈరోజు ఒక చిన్న మాట. ఒక అబ్బాయికి 20 సంవత్సరాలు దాటిన తర్వాత పెళ్లి చేస్తాం. పెళ్లి చేసినప్పుడు ప్రేమతోటి కట్టుకున్న భార్యని కాఫీని టీని అడుగుతారు. ఆ అమ్మాయి ప్రేమతోటి అదే విధంగా తీసుకుపోయిస్తుంది. ఇంతలో ఈ తల్లి ఉంటది కదా, తల్లి తట్టుకోలేకపోతూ ఉంటది. నిన్నగాక మొన్న వచ్చింది, అది ఎట్లా తిప్పుకుంటే నా కొడుకును బుట్టలు వేసుకోవడానికి ట్రై చేస్తుందని చాలా ఫీల్ అయిపోతుంటది. ఎందుకు ఫీల్ అవుతారండి? మీరు చేసినన్ని రోజు మీరు చేశారు కదా, మీరు రెస్ట్ తీసుకోవచ్చు కదా. ఇప్పుడు ఏ రామాయణం ఏ భగవద్గీతనో చదువుకోవచ్చు. చదువుకోరు, అహంకారం అడ్డొస్తుంది. నా వాల్యూ ఎక్కడ తగ్గిపోతుంది, దాని వాల్యూ ఎక్కడ పెరిగిపోతుందని. ఎందుకు పెరగదండి? మీరు తెచ్చిన అమ్మాయి, మీరు నచ్చిన అమ్మాయి కదా తీసుకొచ్చుకున్నాడు. మరి మీకెందుకండి అంత కోపం వస్తుంది, ఆవేశం వస్తుంది? వాళ్ళని విడదీయాలని చూస్తారు. విడదీయకండి. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు కళాకాలం వాళ్ళు కలిసి ఉండేది వాళ్ళే కాబట్టి మీకు ఇచ్చే వాల్యూ మీకు ఇస్తూ ఉంటారు. ఆ అమ్మాయికి ఇచ్చే వాల్యూ ఆ అమ్మాయికి తప్పనిసరిగా ఇవ్వాలి. ఎందుకంటే పరాయి ఇంటి నుండి మీ ఇంటికి వచ్చింది కాబట్టి ఆ అమ్మాయి అన్ని తెలుసుకోవాలంటే తను కట్టుకున్న భర్త ద్వారానే తను తెలుసుకోవాల్సి వస్తుంది. కాబట్టి మీరు కొన్ని విషయాలలో కొంచెం పక్కకు తప్పుకుంటే వాళ్ళ హ్యాపీగా